కొంత ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు మీ సోదరిమణి కవిత గారు ఏవైతే ఆరోపణలు చేశారో మీ అది కొంచెం ఇబ్బందికరంగా మరి అంటే ఇబ్బందికరం అంటే వేరే ఇబ్బందికరం అంటే అది కాదు ఆవిడ చేసిన తిరుగుబాటు ఇదంతా చర్చ కదా తెలంగాణలో. నేను ఒకటే చెప్తున్నానండి, నన్ను అడగనివ్వండి. నాకు తెలుసండి, నా ప్రశ్న తెలిసింది తెలియకపోవడం కాలేజ్ కాదు, నేను చూస్తున్నాను. బ్రహ్మం గారు కాదు, నాకు అలాంటి అపోహలు నాకు లేవు. వేరే వాళ్ళకు ఉండొచ్చు కదా. కవిత గారు ఏవైతే ఆరోపణలు మీ పైన, హరీష్ రావు గారి పైన, అయితే కేసీఆర్ గారు డైరెక్ట్ అనలేదులే కానీ సంతోష్ గారి పైన చేస్తూ ఆయన అది పట్టుకొని ఎక్కువగా ఇది చేసే ప్రయత్నం జరుగుతోంది. మీ పార్టీ వాళ్ళు చాలామంది అన్నది ఏంటి అంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది అప్పట్లో చేసిన ఆరోపణ. ఇప్పుడు ఆవిడ చేసిన ఆరోపణల్ని ఆయన మీ మీదకి సంధిస్తున్నాడు ఈ ఎలక్షన్లో. సో మీరేమనుకుంటున్నారు? కవిత గారి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నారా? నేనేమనుకుంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎట్లాగైతే జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారో, ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారి మీద ఆనాడు విమర్శనాస్త్రాలు సంధించారో ఇవన్నీ రాజకీయాల్లో అత్యంత సహజంగా జరిగేటివి. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి ఇదేదో జరగకూడదు ఏదో జరిగిపోతుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ల కాలంలో మా కుటుంబ సభ్యులు కొంతమంది కాంగ్రెస్లో కొనసాగారు. అప్పుడు కూడా వాళ్ళు మీ టీవీలో కూడా కూర్చొని చాలా విమర్శలు చేశారు. ఇదేం కొత్త కాదే. మేము పార్టీ పరంగా ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకున్నాం. దానికి మించి పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ఇంక చెప్పడానికి ఏముంటుంది? సస్పెన్షన్ అంటేనే తీవ్రమైన చర్య. అది కూడా మా పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం. తర్వాత చెప్పడానికి ఏముంటుంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, ఎవరో కాదు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇవాళ జైపాల్ రెడ్డి గారి మీద ప్రేమలు కారిపోతున్నాయి కానీ ఒకనాడు జైపాల్ రెడ్డి గారిని నానా బూతులు తిట్టింది ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. నాకు ఇంకా మొత్తం క్లిప్పింగ్లు చూపెట్టమంటే ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే చూపెడతాను, నా దగ్గర ఉన్నాయి, మీకు గుర్తున్నాయి కదా. కాబట్టి నేనేమంటానంటే ఎన్ని రాజకీయాల్లో అత్యంత సహజం. అనుకోరు కదా, అనుకోరు కానీ మరి గోపీనాథ్ గారి గురించి ఇంకా దరిద్రంగా మాట్లాడుతున్నారు కదా, అది నికృష్టం కదా. చనిపోయిన నా సహచరుడు అనుకుంటూనే ఆయన గురించి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అది మంచి పద్ధత? మాగంటి గోపీనాథ్ గారు సహచరుడు అంటావు, మిత్రుడు అంటావు, అసెంబ్లీలో మాట్లాడలేదంటావు, శుభ్రంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈయన పక్కన చేతులు కట్టుకొని ఇచ్చిన ఫోటోలన్నీ బయటకు వస్తున్నాయి. గోపీనాథ్ గారిని అవమానించొచ్చా? ఈరోజు ఆయన భార్యను అవమానిస్తున్నారు, ఆవిడ కన్నీళ్లను అవమానిస్తున్నారు. ఇది పద్ధత? మంత్రుల జ్ఞానం ఉందా? అసలు ఇంగితం ఉందా? తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆవిడ భర్త గుర్తొచ్చి ఏడుస్తే ఆయన శ్రీమతి అట్లా మాట్లాడొచ్చా? మీరు పోతే రేపు మీ భార్యలు ఎడవరా? ఈ మాట నేనంటే మీకు ఉక్రోషం వస్తుందేమో కానీ పద్ధత ఇది? అంటే ఇంత ఒక్క సీటు కోసం ఇన్ని నికృష్టమైన పనులు చేయాలా? అది రాజకీయాలు కొద్దిగా గతి తప్పుతున్నాయిలేండి. అది పార్టీల చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు తిరుగుతున్నారు, ఆడపిల్లలు, పార్టీల వాళ్ళ మీద కేసులు పెడతారా? పార్టీల వ్యక్తులు అనేది పక్కన పెడితే రాజకీయాలు, భాష ఇటువంటి కొంచెం గతి తప్పుతున్నాయి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక బీజేపీ గురించి మాట్లాడుతుంటే నేను సందర్భం వస్తున్నప్పుడు చెప్పాను. బీజేపీ మిమ్మల్ని కాపాడడం లేదు అని మీరు చెప్పుకోలేని విధంగా కొన్ని ఇవి చూపిస్తున్నారు. ఆయన ఇప్పుడు కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చారు. బీజేపీ వాళ్ళు అడిగితేనే కదా ఇవ్వు అని ఆయన వెంటబడ్డారు, ఇచ్చేదాకా వెంటబడ్డారు. ఎవరు పడ్డారు? బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ ఆయన కలిసి ఎక్కడ రాత్రి ఎక్కడ మాట్లాడే ప్రతివాడిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఒక జాయింట్ వెంచర్ గవర్నమెంట్. సిబిఐ ఇస్ నాట్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నౌ. నేను మళ్ళీ చెప్తున్నా, వినండి మీరు, అందుకే వినండి జాగ్రత్తగా. నేను అంటలా, మీరు అనట్లేదు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు సిబిఐని ఈరోజు? బీజేపీ తోత అంటున్నాడు. తోత అంటే ఏంటి? చిలక. బీజేపీ చిలుకకు మరి రేవంత్ రెడ్డి కేసు ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు బీజేపీ నువ్వు కూడా చిలక కాకపోతే అసలు రేవంత్ రెడ్డి బీజేపీ తోత కాకపోతే